ఇదే అంశంపై మనతో స్పందించేందుకు అందుబాటులో ఉన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు. నమస్తే అండి రామచంద్రరావు గారు. నమస్తే రామచంద్రరావు గారు, మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవ్ బలోన్మరణానికి పాల్పడ్డారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? ఉన్నటువంటి అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో అనేక స్థానాల్లో భారతీయ జనతా నేతల్ని మొన్న రామగుండంలో వార్డ్ నెంబర్ 1 లో ఒక బీజేపీ క్యాండిడేట్ నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసి కొట్టి విత్డ్రా చేయించారు ఆయన్ని. ఇక్కడ మక్తల్ మన కోస్గిలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారి ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పక్కన తీసుకోపోయి గుంజుకొని బీజేపీ క్యాండిడేట్ మీద కాంగ్రెస్ ఒక కండవ కప్పారు. మక్తల్లో కూడా నిన్న పెద్ద ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ మినిస్టర్ ఉన్నారో, మరి ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లా ఇది, ఉమ్మడి జిల్లా, వారి కాన్స్టిట్యూన్సీ పక్క జిల్లా ఇది, వాళ్ళ ముఖ్యమంత్రి గారి జిల్లా కాన్స్టిట్యూన్సీ జిల్లాలో వారి యొక్క ప్రోత్సాహంతో అధికార దుర్వినియోగంతో బీజేపీ రాకుండా పెరగకుండా ఈ యొక్క హెరాస్మెంట్ చేసినటువంటి సందర్భంగా మహాదేవప్ప, ఎనుకుల మహాదేవప్ప ఒక ట్రైబల్ అతను ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎంతో మంది కార్యకర్తలని ఈ విధంగా బెదిరిస్తా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఘటన ఉందో దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో ఏదో రకంగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. అదేవిధంగా అటు బీజేపీ కావాలనే అసత్య ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ఇది పొరపాటనే. మేము అసత్య ప్రచారం చేసేది ఏంది? చనిపోయిన వ్యక్తి బీజేపీ క్యాండిడేట్ ఎందుకు చనిపోతాడు, ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? దానికి కారణము ఏదే ఆయన మన వైఫే చెప్పింది పోలీసులకు, ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్లా అబద్ధం అవుతుంది ఇది? తర్వాత చనిపోయిన మన వాస్తవం, బీజేపీ క్యాండిడేట్ వాస్తవం, ఆయన హెరాస్ చేయడం మన వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడేటప్పుడైనా కొద్దిగా హత్యేటట్టు మాట్లాడాలి. ఇంత భయంకరమైన అబద్ధాలు వీళ్ళు మాట్లాడుతున్నారంటే, ముఖ్యమంత్రి గారి ఒక జిల్లాది వారి కాన్స్టిట్యూన్సీ చింతన వస్తుంది. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఈ రకంగా బీజేపీని హెరాస్ చేసి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా బీజేపీ కార్యకర్తలు భయపడేది లేదు. అందరూ విశ్వాసంతో ఉండాలి. పార్టీ పూర్తిగా వారి అండతో ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇప్పటికే బీజేపీ నుండి పలువురి నేతలు మక్తల్కు పయనమయ్యారు. అటు మక్తల్ దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి అజయ్? చూడొచ్చు, మక్తల్లో కొంత హైటెన్షన్ వాతావరణం ఉన్నంత మాట అయితే వాస్తవం. ఎందుకంటే నిన్న అక్కడ మక్తల్లో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ తర్వాత బీజేపీ అక్కడ గెలుస్తుందన్న అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే మహదేవయ్య పోటీ చేసిన స్థానంలో ఖచ్చితంగా ఆయన గెలుస్తారన్న టాక్ కూడా స్టార్ట్ అయింది. దీంతో ఆయనను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం నిన్న అర్ధరాత్రి జరిగింది. ఆయనతోటి కొంత వైట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. కొంత బెదిరింపులకు కూడా గురి చేసినారు. ఈవెన్ గెలిచినా కూడా నిన్ను ఎత్తుకుపోతామంటూ కూడా ఆయన పైన ఒత్తిడి తెచ్చినట్టుగా అయితే బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భయానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు దీనిపైన ఇప్పటికే డీకేఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముగ్గురు నేతలు కూడా ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా అధికార పార్టీ చేసినటువంటి హత్యగా అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరున్నా కూడా వారిని శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మక్తల్ ఘటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత 15-20 రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలన్నిటి కూడా వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఎక్కడెక్కడైతే బీజేపీ బలంగా ఉందో, పోటీ చేస్తుందో, ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఆ నేతలపైన ఒత్తిడి తేవడం, వారిని విడ్డ్రా చేయించే ప్రయత్నం చేయడం, నామినేషన్లు విడ్డ్రా అయిన తర్వాత కొంతమందిని నామినేషన్లు విడ్డ్రాకు ముందు కొంతమందిని వెనక్కి తగ్గే విధంగా ఒత్తిడి తెస్తే నామినేషన్లు
విడ్రా పూర్తయిన తర్వాత కూడా కొంతమందిని పోటీలో ఉండకుండా ప్రచారం నిర్వహించకుండా వారిని ఇంటికే పరిమితం చేసేలా నయానా భయానా కూడా వారి మీద ఒత్తిడి తెస్తూ బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలైతే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇలాంటి ఘటనలు ఇటు రామగుండంలో జరిగినాయి అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇట్లా ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు మహదేవయ్య ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో మేము ఇలాంటి సంఘటనల నేపథ్యంలో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన సందర్భంలో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నిన్న ర్యాలీ నిర్వహించిన తర్వాత ర్యాలీ పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో ఈ విధమైనటువంటి దాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.